విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు చెప్పగానే విజయవారి చిత్రాలు ఎలా గుర్తుకు వస్తాయో, అలాగే ఆ చిత్రాలు తయారైన వాహిని స్టూడియో కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. 1960, 75 కాలంలో ఆంధ్రదేశం నుంచి మద్రాసుకు ఎవ్వరొచ్చినా తప్పనిసరిగా 2 ప్రదేశాలు చూసేవారు. అవి మెరీనా బీచ్, వాహిని స్టూడియో. ఆ రోజుల్లో ఏషియా ఖండంలోనే అతిపెద్ద స్టూడియోగా వాహిని స్టూడియో విలసిల్లింది. మొత్తం 11 ఫ్లోర్లు ఉండేవి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల షూటింగ్స్ అక్కడే జరిగేవి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, వచ్చిపోయే సందర్శకులు చాలా చాలా సందడిగా ఉండేది. రాత్రి పగలనే తేడా లేకుండా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. అలాగే రికార్డింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో వాహిని స్టూడియో కళకళలాడుతూ ఉండేది. ఆ సందడి ఇప్పుడు లేదు. వాహిని స్టూడియోనే ఇప్పుడు లేదు. ఆనవాళ్లు అస్సలే లేవు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక హోటల్ వెలిసింది. తెలుగువారి గుండెల్లో మాత్రం, చరిత్రలో మాత్రం వాహిని స్టూడియో ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలే ఉంది.